జగన్ను ఇంటికి పంపించడానికి జనం సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మీటింగ్ పెడితే ప్రజలు రావడం లేదని ఆయన సెటైర్లు వేశారు. ఫలితాల వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదని, ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఇప్పుడు ఖాయమైందని చెప్పారు. కంకణం కట్టుకొని పనిచేశాడు. అది ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరినీ అనగదొక్కాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి పోరాడగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన చేసే తప్పని చెప్పగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఎవరైనా ఎదురు తిరిగితే పోలీసులు వస్తారు, ఒక కేసు పెడతారు, తర్వాత సిబిసిఐడి వస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, జైల్లో కూడా కొడతారు, టార్చర్ చేస్తారు, చంపేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఈ పోలీసులు కొంతమంది. అవునా కాదా? ఇందులో నేను 2-3 ఉదాహరణలు చెప్తున్నా. నంద్యాలలో అబ్దుల్ సలాం అనే ఒక వ్యక్తి వీళ్ళ బాధలు తట్టుకోలేక ప్రతి ఒక్కసారి అడుక్కుంటే వదిలిపెట్టలేదు. అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఏం చేయాలో దిక్కు లేకుండా కొంతమంది ఆయన బెదిరించిన విధానం, నువ్వు చస్తే నీ పిల్లాన్ని పట్టుకొచ్చి మేము టార్చర్ చేస్తామంటే భయపడిపోయాడు. అప్పుడు ఆలోచించాడు, పర్వాలేదు, నేను భరించలేను, నేను చనిపోతా, నా భార్య కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకున్నారు. ఇద్దరు చనిపోతే మళ్ళా ఆలోచన వచ్చింది, ఇద్దరం చనిపోతాం, నా పిల్లలు అనాథలైపోతారనే ఆలోచనతో నలుగురు కలిసి 2 పిల్లలు, భార్య, భర్త రైల్వే లైన్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కట్టేసి ట్రైన్ కింద పడి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఒక్కసారి ఆలోచించమని కావలి టౌన్ లో మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రజలారా ఆలోచించండి, సిద్ధంగా జగన్ రెడీగా ఉండు. నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధం. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టే ప్రజానీకం సిద్ధమైపోయారు. సిద్ధమని తిరుగుతున్నావు, మేము సిద్ధమని అంటున్నావు, మా ప్రజానీకం అంటున్నారు మేము నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని. సిద్ధంగా ఉన్నారా లేదా? ఓడిస్తారా లేదా? ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి గుర్తింపు తెచ్చే వ్యక్తి, అలాంటి వ్యక్తి మన పార్టీలోకి వచ్చాడంటే నేను గర్వపడ్డా, సంతోషపడ్డా. ఇలాంటి వ్యక్తులు పార్టీకి వచ్చి ప్రజాసేవ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మే వ్యక్తిని నేను. అలాంటి వ్యక్తి పార్టీలోకి వస్తానే గన్ షాట్ లో అర్థమైపోయింది, నెల్లూరు జిల్లా ఎంపీ మనది, ప్రభాకర్ రెడ్డి గెలిచాడు. ఎన్నికల లాంఛనమే. ఎన్నికల రిజల్ట్ 4వ తారీఖున జూన్ వస్తాయి, కానీ ఎప్పుడో ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిపోయారని మీకు తెలియజేస్తున్నా. ఆయన మీద పోటీ ఎవరిని పెట్టారో చూసారా? మీరు? ఒక అవినీతి పరుడు, పనికి మారిన వ్యక్తి, ఒక దళారీ వ్యవస్థకు నిజ స్వరూపం. నిన్నే ఒక మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నాడు, అయ్యా భోజనం పెడతాం,
వినండి బాబా ఉండండి. వాళ్ళు అంటున్నారు నీ భోజనం వద్దు, నీ ఉపన్యాసం వద్దని పారిపోయే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి, నీ ఎంపీ విశ్వసనీయత అది, మా ఎంపీ విశ్వసనీయత ఇది. నీ మీద నమ్మకం అది, మా మీద నమ్మకం. మిట్ట మధ్యాహ్నం మండటెండలు లెక్క చేయకుండా మేము సిద్ధం ఓడించడానికి ముందుకొచ్చారు.